హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు స్టోరీ చూడడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను ఈ స్టోరీలో 2 క్యారెక్టర్స్ని చూపిస్తాను. ఒకరేమో రిన్ని, ఇంకొకరేమో బ్లెస్సీ. ఓకేనా? వీళ్ళిద్దరూ ఎలా పెరిగి పెద్ద అవుతారో మనం చూస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకి రేపు యాన్యువల్ ఎగ్జామ్ ఉందంట. వీళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నారు. చూద్దామా మనం వీళ్ళు ఎలా చదువుతున్నారో? ఏం చేస్తున్నాను చదవకుండా? నా ప్రిపరేషన్ ఇలానే ఉంటుంది. పర్ఫెక్ట్ లాగా చేస్తా ఉంటుంది. తనే ఎగ్జామ్ కి చదువుకున్నట్టు. సైలెన్స్. అరే టీచర్ ఒకటి ఎప్పుడు తిరుగుతానే అంటుంది. రాసుకొని ఇవ్వకుండా, కాపీ చేయనివ్వకుండా. కర్మ కర్మ. సరేలే, తిన్నైనా అడుగుతాం. అరే నువ్వైనా చూపి ప్లీజ్. ఈ ఒక్క ఆన్సర్ రాస్తే నేను పాస్ అయిపోతా. ప్లీజ్ చూపి. అరే ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది. ఎలా కావాలి? ఎలా? నా ఫ్రెండ్స్ ఉన్నాక ఏదండి ఎలా అన్నావు? నేనా? ఏదో అలా ఉంది. అలా ఏంటి? ఏమైంది? ఏమవ్వలేదు, బాగానే ఉంది. నీకోసమే కాల్ చేశాను. అవునా? బట్ యు సౌండ్ డల్. ఏమైనా అయితే చెప్పు, నేను ఉన్నాను ఇక్కడ. ఇట్స్ ఓకే. అవునా? ఏం పక్క ఏం కాలేదా? అదా, మా మమ్మీ హాస్పిటల్లో ఉంది. అవునా? ఏమైంది? ఏదో చిన్న ఆపరేషన్ చేయాలంట, దానికోసం. అవునా? మనీ ఏమైనా అవసరం ఉందా? మనీ ఏం అవసరం లేదు, దానికోసమే కాల్ చేయాలి. అంటే చెప్పు, ఇట్స్ ఓకే. నీ ఫ్రెండే కదా, ఐ కెన్ గివ్ మనీ. అట్లేం లేదు. పర్వాలేదు, కానీ చెప్పు. నాకు 3 lakhs మేనేజ్ చేశాను, ఇంకా 2 lakhs కావాలి. అవునా? సరే, నేను ఇదే కదా నీ ఫోన్ పే నంబర్, నేను ఇప్పుడు చేస్తాను నీకు. ఓకేనా? 2 lakhs చేసేసాను ఇప్పుడు. నువ్వు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను ఇక్కడ. నీ ఫ్రెండ్సే కదా. ఓకేనా? నువ్వు చేసిన హెల్ప్ ఎప్పుడు మర్చిపోను. మళ్ళీ 1 monthలో నీకు ఈ డబ్బులు తీపిచ్చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్, టేక్ కేర్. ఇలా బక్రా చేయాలి, మినిమం ఉండాలి మనతోని. చూసారా? హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఇంకా పెంచుదాం మెల్లిమెల్లిగా. హాయ్ ప్రెసీ. హాయ్ బ్లెస్సీ, ఎలా ఉన్నావు? మంచిగానే. ఓకే. ఏంటి ఇక్కడ నువ్వు? ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చా. అవునా? ఏం చెప్పా చర్చ్ లో? మనీ గురించి. మనీ గురించి కూడా చెప్తారా? మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలి? మోసం చేసి సంపాదించిన ధనం తరిగిపోతుంది, కష్టపడి సంపాదించిన ధనం వృద్ధి పొందుతుంది అని చెప్పారు.
బాగుంది మెసేజ్, చాలా బాగుంది. 1 minute నాకు కాల్ వస్తుంది. ఓకే బాయ్. హలో, హలో, మీరు బ్లెస్సీయేనా? అవును, మీరెవరు? నేను సత్యవాణిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు మీద ప్యాకేజెస్ వచ్చినాయి, దానిలో డ్రగ్స్ ఉన్నాయి. సార్ ఏం చెప్తున్నారు సార్? నేను అట్లాంటివన్నీ చెయ్యను సార్. నాకు అసలు అట్లాంటి అలవాట్లే లేవు సార్. నాది కాదనుకుంటా సార్ అది. మీ పేరే కదండి బ్లెస్సీ. మీ ఆధార్ కార్డ్ నెంబర్ 96543218. అవును సార్, కానీ ఆ ప్యాకేజ్ నాది కాదు సార్. అది వేరే వాళ్ళది అనుకుంటా. అది కాదండి, మీదే ఆధార్ కార్డ్ నెంబర్, మీదే పేరు. మరి మీది కాదని ఎట్లా అంటారు? అది కాదు, నాది కాదు సార్, వేరే వాళ్ళది అనుకుంటా. నేను అట్లాంటివన్నీ చెయ్యను సార్. అదంతా కాదు, మీరు పోలీస్ స్టేషన్లోకి వచ్చి మీరు చెప్పుకోవాల్సిందంతా చెప్పుకోండి. మాకైతే డైరెక్ట్ అరెస్ట్ ఆర్డర్స్ వచ్చాయి సార్. కానీ ఆ ప్యాకేజ్ నాది కాదు కదా సార్. మీరు ఎట్లా కంప్లైంట్ ఫైల్ చేస్తారు? అదంతా కాదు, మీరు కేసుని హోల్డ్ చేయాలంటే 5 lakhs ఇమీడియట్గా పంపించాలి. లేకపోతే మా కానిస్టేబుల్స్ అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారు. సార్ మీరేం పోలీస్ స్టేషన్ అన్నారు సార్? ముషీరాబాద్. అదెందుకు ఇప్పుడు? సార్ అక్కడ నాకు తెలిసిన మనుషులు ఉన్నారు సార్. ఎవరది? రమేష్ కానిస్టేబుల్ సార్. కాల్ కట్ అయిపోయినేంటి? అంటే నాకు ఇప్పుడు స్కామ్ అయిందా? దేవుడు నన్ను స్కామ్ నుంచి కాపాడాడు. సండే రోజు పాస్టర్ అంకుల్ చెప్పింది కూడా దీని గురించే. నన్ను ఈ స్కామ్ నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ దేవా. చూసారు కదా పిల్లలు, బ్యాడ్ హ్యాబిట్స్తో కాపీ కొట్టడము ఇలా ఎవ్వరు చూడట్లేదని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి ఇంటిగ్రిటీ లేనట్టు. ఈ స్టోరీలో బ్లెస్సీని దేవుడు ఇంటిగ్రిటీతో ఉన్నందుకు పెద్ద మోసం నుంచి విడిపిస్తాడు, మంచి జాబ్ ఇచ్చి దీవిస్తాడు. ఇంకోవైపు రిన్ని ఏమో అలానే స్కామ్ చేస్తూ మనీకి అత్యాసపడి లాస్ట్కి జైలుకి వెళ్తుంది. సామెతల గ్రంథంలో రాయబడినట్లు యథార్థమంతుల నీతి వారిని రక్షించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుతురు. Integrity will keep a good man from falling, but the unfaithful is trapped, held captive to his sinful desires. బ్లెస్సీ ఇంటిగ్రిటీతో ఎవరు చూసినా చూడకపోయినా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని దీవెనలు పొందింది. మనము రెన్నీలాగా అందరినీ మోసం చేస్తూ అన్ఫేత్ఫుల్గా అత్యాశతో బ్రతకకుండా బ్లెస్సీ లాగా ఇంటిగ్రిటీతో దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని భక్తిలో పెరుగుదాం.